నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ 9 కెరీర్ గైడెన్స్. నేను సింధు భైరవి. కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అనే కన్ఫ్యూషన్లో ఉన్నారా? అయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు. సో వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్ సింధు. ఎస్. అయితే ఒక కెరీర్ కౌన్సిలర్గా ఒక స్టూడెంట్ మిమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు వారు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో యాక్చువల్లీ ఫస్ట్ మన దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడంటే ఎయిదర్ హీఈస్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ ఆర్ హీఈస్ ఇన్ డిమోటివేటెడ్ సిచ్యువేషన్. ఓకే, ఈ రెండు సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడే స్టూడెంట్ కానీ లేదా పేరెంట్ కానీ మన దగ్గర దాకా వస్తారనమాట. సో ఇక్కడ ఎయిదర్ డిమోటివేటెడ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు కండక్ట్ చేయాలి. సో దాని ప్రకారం అతనికి ఎగ్జాక్ట్ కెరీర్ రూట్ మ్యాప్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టు రెండోది డిమోటివేటెడ్ స్టూడెంట్. ఈ డిమోటివేటెడ్ స్టూడెంట్ అసలు ఎందుకు డిమోటివేట్ అయ్యాడు? మీకు ఒక చిన్న ఫ్యూ సెకండ్స్ ఆఫ్ స్టోరీ చెప్తాను. సో యాక్చువల్లీ ఒక రాజు ఉన్నాడు. మనకి అష్టలక్ష్ములు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా రాజు అతని దిగజారిపోతున్నాడు రోజు రోజుకి. అతని లెవెల్ పోతుంది, రాజ్యం పోతుంది, ధనం పోతుంది, అన్ని ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో లక్ష్మీదేవులు అందరూ వెళ్ళిపోతుంటే రాజు మాత్రం ఓపిగ్గా పక్కన నుంచి చూస్తూ ఉన్నాయంట. ఫైనల్గా ధైర్యలక్ష్మి అనే ఒక ఆవిడ ఉంటుంది. సో ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు రాజు ఆమె కాళ్ళ మీద పడి బతిలాడంట. అమ్మ, అందరూ వెళ్ళిపోవడం ఒక ఎత్తు, నువ్వు వెళ్ళిపోతే అసలు నేను పూర్తిగా కోల్పోయినట్టే, నువ్వు ఒక్కదాని ఉండు నాతో పాటు, నేను రిమైనింగ్ మిగతా అందరినీ కూడా నేను తెచ్చుకుంటాను అని చెప్పాడు అనమాట. ఓకే. సో ఫైనల్లీ హీ వన్ ఇన్ ద బ్యాటిల్ అండ్ హీ రీగైన్ వాట్ హీ లూజెస్. ఓకే, సో ఏ స్టేజ్లో ఉన్నాం? డిమోటివేటెడ్ స్టూడెంట్స్. ఓకే, యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను కంపల్సరీ అండ్ ఖచ్చితంగా నేను డిమోటివేటెడ్ స్టూడెంట్ని ఎగ్జాక్ట్గా నేను మోటివేట్ చేస్తాను. అండ్ అతను తన కెరీర్లో సెట్ అయిన దాకా మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము. ఓకే. సో మనం ఈ మధ్య చూసుకుంటే స్టూడెంట్స్ని ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. ఫెయిల్యూర్స్ చూడటం అంటే కోర్స్ ఫెయిల్ అండ్ సక్సెస్ రెండూ ఉంటాయి. కానీ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే అంతటితో అయిపోయింది, ఇంకా లైఫ్ అంతా అక్కడితో ఆగిపోయింది అని ఫీల్ అవుతున్న వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఓకే, ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు లేదండి. ఫెయిల్ అవ్వడం అంటే మనం చిన్నప్పటి నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నాం. మనం ఒకేసారి మనం ఏమి పాకలేదు, ఒకేసారి మనం పరిగెత్తలేదు, పరిగెత్తలేదు. అండ్ సైకిల్ తొక్కేటప్పుడు ఎన్నిసార్లు కింద పడి ఎన్నిసార్లు వచ్చాం, సైకిల్ ఎక్కగానే మనం తొక్కుంటే వెళ్ళలేదు కదా, ఈవెన్ బైక్ రైడింగ్ అని. సో ప్రతిదీ ఫెయిల్ అవుతాము. బట్ ఎవ్రీ టైం ఫెయిల్ అయినప్పుడు ఓకే, ఈ తప్పు నేను చేశాను, అగైన్ నేను దాన్ని చెయ్యకూడదు అనేది గమనించి మనం మూవ్ అవుతున్నాం. మరి రెగ్యులర్ యాక్టివిటీస్లో మనకు మనం సెల్ఫ్గా చేసుకుంటున్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఏంటి? ఫెయిల్ అవుతావు, మళ్ళీ చదువు, తప్పు లేదు కదా. బట్ నీకు ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్ ఎడ్యుకేషను మనకి ఫ్యూచర్లో కానీ ఎప్పటికైనా అది చాలా ఇంపార్టెంట్. బయట మనకు వాల్యూ ఇవ్వాలన్నా ఈ రోజుల్లో నీ దగ్గర ఎంత డబ్బున్నా ఏం చేసినా కూడా చదువు అనే దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అందుకనే మనం ఇన్ని స్కూల్స్, ఇన్ని కాలేజెస్ ఉండడానికి కూడా ఒక రీజన్ అనమాట. సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అనే ఫార్ములా తీసుకొని ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాంటి మేమేదో తక్కువ అయిపోయాము సమాజంలో అనే ఉద్దేశం పెట్టుకోకుండా ఇట్స్ ఫైన్, బట్ నెక్స్ట్ టైము ఈ తప్పు మళ్ళీ మనం రిపీట్ చేయకుండా మన జర్నీ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ జేఈ విషయానికి వస్తే, జేఈ ఐటీ ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఇప్పుడు ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు. సో క్వాలిఫై అవ్వలేని స్టూడెంట్స్ అండ్ మంచి టీనేజ్లో ఉంటారు. వాళ్ళు ఒకేసారి తీసుకోలేరు. అంటే అంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఆ ఫెయిల్యూర్ క్వాలిఫై అవ్వనప్పుడు ఆ ఫెయిల్యూర్ని తీసుకోలేరు. సో అంతటితో ఆగిపోయిందని ఒక బ్లాంక్ స్టేజ్లోనే ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలా గైడ్ చేస్తారు? నేను ముందు మీకు ఆన్సర్ చెప్పినట్టు అంతటితో ఎప్పటికీ లైఫ్ అనేది ఎండ్ అవ్వదండి. నేను అఫ్ కోర్స్ ప్రజెంట్ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఈవెన్ బయట సొసైటీలో చూసినా ఒక 6th క్లాస్ 7th క్లాస్ నుంచి అందరికీ ఒకటే మెంటాలిటీ అనమాట.
మా వాడు జేఈలో సీట్ కొట్టాలి. అదేదో పెద్ద ప్రెస్టీజ్ లా తీసేసుకున్నారు చెప్పాలంటే ఫ్రాంక్ గా. సీట్ వస్తేనే వాళ్ళకి ఏదో ఒక 100 కోట్లు వచ్చేసినట్టు అని అట్లా అయిపోయింది. నేను అంటాను దట్ ఈస్ నాట్ ద లైఫ్. జేఈ సీట్స్ తీసుకుంటే మీకుంది 18,000, ఓకే, ఎన్ఐటీస్ తీసుకుంటే 25,000. సో ఇన్ని సీట్స్ లో వేర్ వీఆర్ అప్లై చేసేది లక్షల మంది. ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది అప్లై చేశారు. మరి మీరు రేషియో మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీరే ఫైనలైజ్ చేసుకోండి. సో జేఈ కాకపోతే ఇంకా సో మెనీ కాలేజెస్. నేను అదే చెప్తా స్టూడెంట్స్కి, మా పిల్లాడికి జేఈ రాలేదండి, దట్స్ ఫైన్. వాట్ ఈస్ దేర్? జేఈ కాకపోతే నెంబర్ ఆఫ్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, జేఈతో సమానంగా కూడా ఉన్నాయి. రీసెంట్గా కూడా నేను యాంకరింగ్ వచ్చి ఒక యూనివర్సిటీని కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను. అఫ్ కోర్స్ అది ఆల్రెడీ ఉంది, బట్ స్టిల్ వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ఏమి కోర్సెస్ ఏంటి, వాళ్ళు ఎలాగ మనం క్రాక్ చేయాలి ఇంటర్వ్యూస్ అనేది కూడా నేను చెప్పాను అనమాట. సో ఇలా నాట్ ఓన్లీ దట్ యూనివర్సిటీ, దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్. ఓకే, జేఈ ఈజ్ నాట్ ద ఓన్లీ ఎగ్జామ్ ఫర్ ఇంజనీర్స్. ఓకే, అయితే ఫెయిల్యూర్ గురించి మాట్లాడాం కాబట్టి, మెంటల్ స్టెబిలిటీ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి, ఇవాళ రేపు పిల్లల్ని చూస్తే 10th వరకు బాగానే ఉంటున్నారు. అంటే 9.8, 10/10 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇంటర్ వరకు వచ్చేసరికి సడన్ డౌన్ఫాల్ అవుతున్నారు. అంటే మేబీ ఆ ప్రెషర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో సడన్గా ఒక స్టార్టింగ్ 2-3 మంత్స్ చూస్తే మాత్రం చాలా డౌన్లో ఉంటున్నారు. అండ్ ఈ మధ్య సంఘటనలు కూడా చూస్తే మనం సూసైడ్గా, అంటే ఇమీడియట్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని, ఎందుకు అంటే ఎక్కడ లోపం జరుగుతోంది, అది కాలేజెస్లో జరుగుతుందా లేదా తల్లిదండ్రుల్లో జరుగుతుందా, ఎందుకు పిల్లలు అంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు? ఓకే, సో 10th క్లాస్ దాకా మీరు క్లాస్ ఫస్ట్ రావచ్చు, మీరు అన్నట్టు 98%, కొంతమంది 99 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇంటర్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్, లైక్ ఐ కెన్ సే 99% ఆఫ్ ద కాలేజెస్ ఒకటే ఎయిమ్, జేఈ. ఓకే, మెయిన్స్లోనే క్వాలిఫై అవ్వాలి ఆర్ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అవ్వాలి. ఇది ఒక ప్రెస్టేజ్గా తీసేసుకొని ఈ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆటోమేటిక్గా ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అనమాట. అప్పుడు దాకా 98% నోవేడేస్ ఆర్ 96% ఇట్ ఈస్ సమ్హౌ కామన్. ఎందుకంటే అందరికీ మనం రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనే జాయిన్ చేస్తున్నాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళకి సబ్జెక్ట్ రివిజన్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి దే ఆర్ సస్టైనింగ్ టిల్ 10th. బట్ ఇంటర్కి వచ్చేసరికి సమ్హౌ స్టేట్ సిలబస్ ఈజ్ వాస్ట్ సిలబస్, అండ్ ఒక పక్క ఐపీ చూసుకోవాలి, ఇంకో పక్క జేఈ చూసుకోవాలి. And all of a sudden, most of the students, they come from rural background and they will be in hostels. సో ఆ హాస్టల్స్లో వాళ్ళకి సపోర్ట్ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది. పేరెంట్ దగ్గర ఉండి ఏదైనా చదువుకునేది కొంచెం డిఫరెంట్, వేరే ఊరికి వచ్చి ఒక హాస్టల్ ఎన్విరాన్మెంట్లో చదవడం అనేది డిఫరెంట్ అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే మెంటల్గా స్టూడెంట్, సపోజ్ సబ్జెక్ట్ రాలేదు, డౌట్స్ వచ్చాయి, కొత్త సారు, అడగాలంటే భయము ఉండి, పేరెంట్స్ కూడా లేరు సపోర్ట్గా ఏదైనా చెప్పడానికి, బయటికి వెళ్ళి ట్యూషన్స్ తీసుకోవడానికి కూడా లేదు, బికాజ్ ఇట్స్ ఎ హాస్టల్. అఫ్ కోర్స్ ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్షియల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ దేర్, సపరేట్గా ట్యూషన్స్ కానీ అలాంటి వాటికి వెళ్ళే నెసెసిటీ అయితే లేదు. సో ఈ మూమెంట్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి తెలియని ప్రెషర్ ఎక్కువైపోతుంది, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ కాంపిటీషన్. అప్పుడు దాకా నీకు 10th అంటే లైక్ 60, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ 2 sections 120, అంతవరకే లిమిట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్ సేమ్ టార్గెట్. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే బాబాయ్ నేను ఒక్కడనే కాదు, ఇంతమంది ఉన్నారా ఈ ఎగ్జామ్ రాయడానికి, కానీ అక్కడ లిటిల్ బిట్ డౌన్ అవుతాడు. సో ఆ క్వశ్చన్స్ అండ్ మేబీ టీచర్కి స్టూడెంట్కి అది ద రిలేషన్షిప్ అనమాట సరిగ్గా లేకపోవడము, లేకపోతే ఆ స్టాఫ్ చెప్పే టీచింగ్ స్టైల్కి ఇతను అలవాటు పడకపోవడము. కొంతమంది స్పీడ్గా చెప్తారు, ఫాస్ట్ ఉంటారు. సపోజ్ క్లాస్లో ఒక 60 members ఉన్నారండి, ఒక 25 members స్పీడ్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంటే రిమైనింగ్ పార్ట్ ఏంటంటే స్లో అవుతారు. వాళ్ళు రాను ఏమవుతారంటే మనం క్యాచ్ చేయలేకపోతున్నాం, ఇది మనకు అయ్యేటట్లేదు. యువతల పక్క చూస్తే బయట రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఏంటి, ఆ జేఈ జాయిన్ అయ్యావు కదా, ఎన్ని వస్తున్నాయి, వీక్లీ టెస్ట్లో ఎన్ని వస్తున్నాయి, ఐపీలో ఎన్ని వస్తున్నాయి, ఈ స్ట్రెస్ అంతా తీసుకొని గ్రాడ్యువల్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అండ్ ఇలాంటి డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? సో బ్యాలెన్సింగ్ అంటే అండి, నేను పేరెంట్కి కానీ
జూనియర్ కాలేజ్ ఉమ్, వాళ్ళక నేను ఒకటే చెప్తాను, ఉమ్, ఈవెన్ స్టూడెంట్ కూడా, మనం ప్రతిదీ ఇప్పుడు జేఈ ఒకటే కాదు ఇక్కడ. ఓకే. ఓకే, ఆ 18,000 స్టూడెంట్స్కి మనం ఎంతమందిని పార్టిసిపేట్ చేస్తాము, ఎంత ట్రై చెయ్యండి, తప్పులేదు. ఓకే, అదొకటే ఎయిమ్గా మాత్రం ట్రై చేయొద్దు. ప్లాన్ బి, ప్లాన్ సి కూడా పెట్టుకోండి. ఇది ఫెయిల్ అయితే ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది ఫెయిల్ అయితే ఇంకొక ఆప్షన్ ఉంది. అంతేగాని అది చదివినోడే గ్రేటు, ఐఐటీస్లో చదివిన పిల్లలే సక్సెస్ అవుతున్నారు అనేది మాత్రం ఇట్స్ ఫాల్స్. ఓకే. మీరు అన్నారు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదవాలి అని. సో డే 1 నుంచి కేర్ఫుల్గా టీచరు ఒకటి చెప్తాడు. అండ్ రెండోది ఏంటంటే, నీకు అర్థం కాదన్నప్పుడు, కాలేదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. ఓకే, యూట్యూబ్లో చూస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్, ఒక ఫ్యాకల్టీ కాదు, ఇద్దరు కాదు, మూడు కాదు, థౌజండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఒకటే కాన్సెప్ట్ని టీచ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది మనకుంటే 100కి అట్లీస్ట్ యూ కెన్ గెట్ 60 to 70%. దానికి మనం అదర్ డెసిషన్స్కి అయితే మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దు అనమాట. ఓకే. ఇది ఎక్కడ ఫామ్ అయిందంటారు అసలు ఈ జేఈ ఐఐటీనే ఫైనల్ టార్గెట్ అని? అసలు ఒక 10 ఏళ్ల ముందు చూసుకుంటే ఎంసెట్ గురించి ఎక్కువగా ఉండేది, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి అని. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఎంసెట్ అనే పదమే ఎక్కడ వినిపించట్లేదు, దాన్ని లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎలా ఫామ్ అయిందంటారు? ఇది ఫార్మేషన్ అంటే అండి, ఒక మీరు అన్నట్టు ఒక 10 years నుంచి రఫ్గా ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ బూమ్ ఇంకా ఇంకా పెరిగిపోయిందో అండ్ కాంపిటీషన్ ఎక్కువైపోయిందో, సో అఫ్ కోర్స్ జేఈ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. మనం ర్యాంకింగ్లో చూసిన టఫ్ ఎగ్జామ్స్లో బిలో 10లోనే జేఈ ఉంటుంది, నీట్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో ఇంత కాంపిటీషన్లో వెళ్ళి విన్ అయితే తప్ప జాబ్ రాదు. అండ్ ఆల్సో అట్రాక్టివ్ సాలరీస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మేబీ వాడి సెల్ఫ్ లెర్నింగ్, లేకపోతే వాడికి స్కిల్స్, వాడి ఐక్యూ, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేశాడు అనుకుందాం. లక్కీగా ఆ ఇంటర్వ్యూలో కూడా అతనికి తెలిసిన క్వశ్చన్సే వచ్చాయి, లేదా ఆ లాజిక్ తట్టింది. మేబీ అతనికి ఒక 1 crore ప్యాకేజ్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అందరికి ఏముంటుంది చెప్పండి, అట్రాక్టివ్గా ఏం కనిపిస్తుంది, పలానా అబ్బాయి 4 years కంప్లీట్ అయ్యింది, ఇమీడియట్గా 1 crore ప్యాకేజ్ కొట్టేశాడు, హ్యాపీ కదా, ఇంకా వాడికి లైఫ్లో అంతకు మించి ఏముంది. ఇంకోటి కూడా చెప్తా, జేఈలో సీట్ తెచ్చుకోవడం ఒక వంతు అయితే, నువ్వు అక్కడ సస్టైన్ అవ్వడం ఇంకొక వంతు. అవును, ఇట్ ఈస్ నాట్ ఈజీ. సీట్ తెచ్చుకొని జేఈలో జాయిన్ అయ్యి అండ్ అగైన్ ఆ స్ట్రెస్ కూడా తీసుకోలేక డ్రాప్ అయిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో జనాలు ఏంటంటే ఆ సీట్ వచ్చిందా రాలేదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు, కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటున్నాయి, పిల్లాడు ఇంకెలా బాధపడుతున్నాడు అనేది చూడట్లేదు అనమాట. అండ్ ఇక్కడ నేను అందరి గురించి నేను చెప్పట్లేదు, ఎవరైతే డౌన్ అవుతున్నారో నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. విన్నర్స్ ఓకే, వాళ్ళది అయిపోయింది. అవును, కరెక్ట్. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇందాక మనం రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్, ఓకే, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్నైనా కొంచెం తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు తీసుకోగలగాలి. సో వారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నౌడేస్. సో మరి కమ్యూనికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? సో కమ్యూనికేషన్ పార్ట్ వచ్చేసరికి మీరు అన్నట్టు సిటీలో చదివే పిల్లలకి, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న విలేజ్ ఆర్ స్మాల్ టౌన్స్లో ఉన్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు సిటీలో చదివిన, రూరల్ బ్యాక్గ్రౌండ్లో చదివిన స్టూడెంట్కి మార్క్స్ ఇచ్చేసరికి ఈక్వల్గా ఉంటాయి. లైక్ 98% అనుకుందాం, ఇద్దరికి సేమ్ ఉంటాయి. బట్ సిటీలో చదివే వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ లాంగ్వేజ్ స్కిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో నువ్వు ఎప్పుడు క్లాస్ రూమ్లో సార్ చెప్పిందే విని అంతవరకే పరిమితం కావద్దు. మెటీరియల్ ఇచ్చారు సారు, నేను బట్టి కొట్టేశాను, లేదా అంతవరకే నేను చదువుకున్నాను, నేను ఎగ్జామ్లో రాసేసాను, కంప్లీట్ అయిపోయింది అన్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఒక టాపిక్కి ఆర్ ఒక సబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ ఆథర్స్ ఉంటారు. టైం ఉన్నప్పుడు ఆ మొబైల్ చూసుకొని అవర్స్ వేస్ట్ చేసుకునే కంటే ఎక్స్ప్లోర్ చేయండి, రకరకాల బుక్స్ చదవండి, ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. సో వొకాబులరీ తెలుస్తుంది అట్లీస్ట్ మీకు.
ఓకే ఈ సందర్భంలో నేను ఈ పదాలు వాడచ్చు అన్న ఐడియా అనేది మనకు వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రాక్టీస్ స్పీకింగ్. మనకి చాలా ఇప్పుడు ఏఐస్ కూడా ఉన్నాయి, లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్ని చెక్ చేసుకోవడానికి, అంటే మనం ఏ లెవెల్లో ఉన్నాము, కరెక్షన్స్ కానీ వీటన్నిటికీ అనమాట. సో ఆ స్పీకింగ్ టెస్ట్ అనేది కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటే కమ్యూనికేషన్లో మనం ఖచ్చితంగా బీట్ చేయగలం ఎవరినైనాను. ఇప్పుడు మీరు కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ 98% వచ్చిన ప్రతి ఒక్కరిని ఫస్ట్ లెవెల్లో షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తుంది. ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి నాట్ ఏబుల్ టు స్పీక్, మాట్లాడలేకపోతున్నారు. అట్లీస్ట్ బేసిక్ క్వశ్చన్స్ కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు. గ్రామటికల్ మిస్టేక్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే బుక్ రీడింగ్ లేకపోవడం వల్ల. అది కనుక మనం ఆ హ్యాబిచుయేట్ చేసుకుంటే ప్రతిరోజు నీ సబ్జెక్ట్ బుక్సే చదువు, పోనీ కొత్తవి కూడా వద్దు, స్టోరీ బుక్స్ చదవచ్చు, సో సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదవచ్చు, స్కైఫై బుక్స్ అంటారు, అలాంటివి మనం చదివినందువల్ల నాలెడ్జ్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ స్పీకింగ్ కూడా ఈజీ అవుతుంది అన్నమాట. అయితే ఈ కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనం ఎక్కువగా ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీబీఎస్ఏ వింటూ ఉంటాం. సో ఇది కౌన్సిలింగ్ అనేది ఒక గ్రూప్కే పరిమితమా లేదా ఇంకా వేరే గ్రూప్స్ కూడా ఉంటుందా? ఎప్పుడు కూడా అండి ఎంపీసీ, బైపీసీ ఆర్ నాట్ ద 2 ఆప్షన్స్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, సిఈసి చదివిన వాళ్ళు పనికిరారు, హెచ్ఈసి చదివిన వాళ్ళు పనికిరారు, ఎంఈసి చదివిన వాళ్ళు పనికిరారు అని కొంతమంది అంటారు. ఐఎమ్ టోటలీ అగ్నెస్ట్ టు దట్. ఓకే, ఓన్లీ ఎంపీసీ వాళ్ళే గ్రేట్, బైపీసీ వాళ్ళే గ్రేట్ అనేది లేదు. రిమైనింగ్ గ్రూప్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో అవి అసలు ఎప్పుడో తీసేసేవాళ్ళు. ఓన్లీ ఎంపీసీ చదివిన వాళ్ళు, బైపీసీ చదివిన వాళ్ళనే పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, సో నా కౌన్సిలింగ్ అయితే ఫర్ ఆల్ ద గ్రూప్స్, నాట్ ఓన్లీ 12th, 8th, 7th, 6th దగ్గర నుంచి కూడా నేను కౌన్సిలింగ్స్ అయితే ఇస్తాను. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ సబ్జెక్ట్. ఓకే, మరి ఆ గ్రూప్స్ గురించి, వారి కెరీర్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే ఫైన్. ఎంపీసీ ఆఫ్ కోర్స్ మ్యాథ్ ఉంటే మనకి అనలిటికల్ స్కిల్స్ బాగుంటాయి. సో మ్యాథ్ ఉన్నప్పుడు ఒకటే అండి, మ్యాథ్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ కోర్సులో అయినా మనం ఫిట్ అయిపోవచ్చు. ఓకే, ఏ ఎగ్జామ్కైనా మనం ఎలిజిబుల్. దట్స్ వై మ్యాథ్ అనేది మేజర్ పార్ట్, ఐ మీన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, సో అదర్ దాన్ దట్ రిమైనింగ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే చాలా ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ కాంబినేషన్ తీసుకుంటున్నాయి సబ్జెక్ట్స్. నాట్ ఓన్లీ నేను ఇంజనీరింగ్ ఒకటే చదువుతాను, ట్రెడిషనల్ వేలోనే ఉంటానంటే దట్ ఈస్ నాట్ ఎనఫ్. మీరు నేను చెప్పినట్టు ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కనుక మేజర్ మైనర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాయి. ఇవి యాక్చువల్లీ ఫారిన్ యూనివర్సిటీస్లో ఉంటాయి. రీసెంట్గా ఒక 3-4 years నుంచి మనకి ఇండియాలో కూడా ఈ తరహా కోర్సెస్ అనేవి పెట్టిందనమాట. స్టిల్ కొంతమంది పేరెంట్స్ మాకు జనరల్గా కాల్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కానీ ఎలా అంటే, మేడం ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఉండాలి, నాట్ ఎనీ అదర్ సబ్జెక్ట్. అసలు అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, హీఈస్ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్, ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చేసేస్తాడు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి బ్యాంకింగ్ ప్రాజెక్టే ఇచ్చారు. ఇక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అట్లీస్ట్ ఆ టెర్మినాలజీ తెలియకపోతే హౌ కెన్ యూ డూ దట్ ప్రాజెక్ట్? నువ్వు ఎలా చేస్తావు ఆ ప్రాజెక్ట్? నీకు మళ్ళీ కేటీ ఇవ్వాలి ఒక 3 నెలలు 4 నెలలు. నీకు అది రాలేదే అనుకుందాం, ఫర్ సపోజ్ నీకు అర్థం కాల, అకౌంట్స్ ఏదో అర్థం కాలేదు, ఆ టెర్మినాలజీ అర్థం కాలేదు, సో నీ జాబ్ని కూడా పక్కన పెట్టేస్తారు. నువ్వు కాకపోతే ఇంకొకటి వస్తాడు కదా, వాడికి నువ్వు ఇంపార్టెంట్ కాదు. సో కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని ట్రెడిషనల్ ఇంజనీరింగ్ అనేది ఇంతకు ముందు రోజుల్లో అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మేజర్, మైనర్, వాటికి వెళ్ళమని చెప్తాను నేను. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ఐపీఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి, చాలా టైం తక్కువ ఉంది. సో మరి ఆ స్టూడెంట్స్కి ఇప్పుడు ఎలాంటి టిప్స్ అందిస్తారు? ఓకే, రివిజన్ అండి. అట్ ప్రజెంట్ అయితే ఇంకా మొన్నటిదాకా ఇంటర్ స్టూడెంట్స్ అయితే దే ఆర్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ జేఈ ప్రిపరేషన్ అండ్ జేఈ ఎగ్జామ్స్. మొన్న 28th క్లోజ్ అయింది, దట్స్ ఫైన్. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ రిసోర్స్ని యూటిలైజ్ చేసుకోవడము. కొంచెం అఫ్ కోర్స్ మనకి చాలా షార్ట్ టైం ఉంది, కైండ్ ఆఫ్ చెప్పాలంటే 23 days 24 days టైం ఉంటుంది. బట్ రిపీటెడ్గా మనం చదువుతుంటేనే ఆఫ్ కోర్స్ వస్తుంది. ఐ థింక్ ఈ రోజుల్లో పిల్లలకి ఐపీ అనేది పెద్ద టఫ్ అయితే కాదు.
99% JEE స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్ జేఈకే ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఐపీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఓకే. అయితే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కూడా వారి గోల్ కూడా ఒక ఎంబీబీఎస్ మాత్రమేనా, వేరే ఆప్షన్స్ వారికి ఉండవా? సో యాక్చువల్లీ మీరన్నట్టు బయాలజీ వాళ్ళకి ఇంతకుముందు అంటే బేసిక్గా ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. మెడిసిన్ రాలేదు ఆర్ సెకండ్ ఆప్షన్ అందరు ఏంటంటే బీఫార్మసీ చూస్ చేసుకునేవాళ్ళు. బట్ బీఫార్మసీ ఒకటే కాదండి, ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే మనకి బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంది, మైక్రోబయాలజీ ఉంది. సో ఈవెన్ కంప్యూటేషనల్ ప్రోగ్రామింగ్ కూడా ఉంది, బయో కంప్యూటేషనల్ ప్రోగ్రామింగ్ కూడా ఉంది అనమాట. సో అలాంటి డిఫరెంట్ కోర్సెస్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. రీనల్ డయాగ్నోసిస్ అని, కార్డియోవాస్కులర్ డయాగ్నోసిస్ అని, ఇలాగా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి అనమాట. సో అవి చేసుకున్నా కూడా ఫైన్, వాళ్ళకి మంచి ప్యాకేజ్తోనే బయటకు వస్తారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. మరి ఈ కోర్సెస్ పట్ల వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంది? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి, అది చెప్తుంది. పాప బైపీసీ చదివి వాళ్ళకి సబ్జెక్ట్ లేక కాదు, అఫ్ కోర్స్ వీ నో ఈ నీట్ ఎగ్జామ్ ఎంత టఫో మనకు తెలుసు. సో అందరికీ సీట్ రాదు, బట్ వచ్చిన వాళ్ళు ఓకే, వాళ్ళది డిఫరెంట్. రాని వాళ్ళకు కూడా 98% వచ్చి ఇంటర్లో నీట్లో సీట్ కొట్టలేకపోయిన వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల, వాట్ నెక్స్ట్ అనేది తెలియకపోవడం వల్ల రీసెంట్గా కూడా మనం ఒక స్టూడెంట్ ఇన్సిడెంట్ చూసాము. మీరు చూసుంటే ఒక స్టూడెంట్ అట్లీస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో అన్న సీట్ తెచ్చుకోవచ్చు ఆ కోటాలో అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశాడు పాపం తను. అది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. వాళ్ళకి ఏంటంటే ఒకటే పాపం ఆల్రెడీ 2 times లాంగ్ టర్మ్ తీసుకున్నాడు. అంటే వన్స్ బైపీసీలోకి వెళ్తే ఇంకా డాక్టర్ అవ్వడం తప్పించి ఇంకొక ఆప్షన్ లేదు అన్న భ్రమలోనే ఉన్నారు. కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నది తెలియట్లేదు అనమాట. ఓకే, కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఇండియాలో కొన్ని కోర్సెస్ ఉండొచ్చు, మనం బయటికి వెళ్తే దానికి సంబంధించి చాలా ఉన్నాయి. రీసెర్చ్కి వెళ్ళొచ్చు అండి, మెయిన్ బయాలజీ వాళ్ళు రీసెర్చ్కి వెళ్ళొచ్చు, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. డాక్టర్ ఒక్కళ్ళే ఆప్షన్ కాదు కదా, చాలా కేటగిరీస్ ఉన్నాయి. అయితే ఇంకా స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది కొన్ని సబ్జెక్ట్స్ విషయానికి వస్తే చాలా ఫీల్ అవుతుంటారు, ఒక భయాన్ని పెట్టేసుకుంటారు, ముఖ్యంగా మ్యాథ్స్ విషయంలో అది ఎక్కువగా చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు అన్నట్టు ఎక్కువ స్టూడెంట్ భయపడేది మ్యాథ్స్ ఒకదానికి, రెండోది వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, చాలా స్ట్రెస్ తీసుకుంటారు అనమాట. మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ మనకి అర్థం కాకపోతేనే మనం దాన్ని అవాయిడ్ చేస్తాం, రైట్? సో ఈ అవాయిడెన్స్ అనేది మనం తగ్గించుకోవాలి, సబ్జెక్ట్ మీద మనం ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అది తప్ప మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదనమాట. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? నీకు ఆ సబ్జెక్ట్ అర్థమైనప్పుడే వస్తుంది. సో నువ్వు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మోస్ట్లీ నీ ప్రయత్నం అనేది చెయ్యాలి. ఒకసారి చెప్పారు, ఒక లెక్చర్ ఇచ్చారు, నీకు ఆ టాపిక్ అర్థం కాలేదు, ఇంటికి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసేసి ఇంకేదో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే కంటే యూ బెటర్ ఎక్స్ప్లోర్ చెయ్యి. అసలు ఆ టాపిక్ ఏంటిది, ఏ సిలబస్లో ఉంది, ఏ చాప్టర్ నుంచి వచ్చింది, కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో. ఈ రోజుల్లో మనకి ఆన్లైన్లో దొరకని కంటెంట్ లేదు కదా, సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్. ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఈ అవాయిడ్ వన్స్ మనకి ఒకసారి వింటాం, మనకు అస్సలు ఏం అర్థం కాలేదు 100%, సెకండ్ టైం కూడా వినాలి, అప్పటికే అర్థం కాలేదు, థర్డ్ టైం వినాలి, అర్థం కాలేదు, ఫోర్త్ టైం అట్లీస్ట్ నీకు ఒక 1% 2% అన్నా అర్థం అవుతుంది. ఆర్ నువ్వు ఆ కంటెంట్ విని 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 ఆ పదాలన్నా నీ మైండ్లో ఎక్కడో దగ్గర స్టోర్ అవుతాయి. సో అలా రిపిటేటివ్గా నువ్వు నేర్చుకోవడం వల్ల 100% సబ్జెక్ట్ మీద పట్టు అయితే సాధించగలరు అనమాట. ఓకే, ఆబ్వియస్గా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మార్క్స్ కూడా బాగానే వస్తాయి. శ్రవంతి గారు, ఇంతసేపు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ వచ్చాం, వారి భయాలు కానీ కాన్ఫిడెన్స్ గురించి. సో అసలు ఈ టోటల్గా ఒక మేజర్ రోల్ తల్లిదండ్రులది కూడా ఉంటుంది. సో వారి పాత్ర ఎలా ఉండాలంటారు? ఎలాంటి మోటివేషన్ స్టూడెంట్స్కి ఇవ్వాలంటారు? సో మీరు ఇప్పటిదాకా మన డిస్కషన్ అంతా కూడా స్టూడెంట్ మీదే జరిగింది. సో పేరెంట్ అనేవాళ్ళు బోత్ మదర్ అండ్ ఫాదర్ స్టూడెంట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేనో అఫ్కోర్స్ ప్రతి పేరెంట్కి ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి ఆబ్వియస్గా 100% కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ మనం ఏవో
చిన్న చిన్న పొరపాట్లో లేకపోతే వెనకబడడం అనేది జరుగుతుంది. నా వర్షన్ ఏంటంటే ఎక్కడ పిల్లాడు కానీ ఆ పాప కానీ ఎక్కడ డౌన్ అయి ఉన్నారు, ఎందుకు సపోజ్ మీరు ఇందాక అన్నట్టు సబ్జెక్ట్ ఫియర్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మ్యాథ్స్లో వాడికి మార్క్స్ రావట్లేదు, మిగతా అన్నిట్లో బాగా వస్తాయి కొంతమందికి, మ్యాథ్స్ వచ్చేసరికి జస్ట్ పాస్ అవుతారు. రీజన్ ఏంట్రా అని అడిగితే ఏం మాట్లాడరు. పోనీ ఏదైనా ట్రై చేసి ఎక్స్ప్రెస్ చేద్దామన్నా పేరెంట్కి ఎలా ఉంటుంది అంటే మేము చదివిస్తుంది వెరీ టాప్ కాలేజ్ లేదా టాప్ స్కూల్లో చదివిస్తున్నాం పిల్లల్ని, సో ప్రతిదీ 100% పక్కాగా బాగుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లోనే మార్క్స్ తగ్గుతున్నాయంటే అసలు టీచర్కి స్టూడెంట్కి రిలేషన్షిప్ ఎలా ఉంది, టీచరు ఈ స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాడా లేదు, వీళ్ళిద్దరికీ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయాలండి. ఎప్పుడైతే మనం అది ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేస్తామో ఆ ప్రాబ్లమ్ని, స్టూడెంట్కి అసలు ఏ ఇష్యూ ఉండదు కదా, ఇంకా కంప్లీట్గా ఫ్యాకల్టీతో కనెక్ట్ అయ్యి ఉంటాడు. లేదు ఫర్ సపోజ్ ఆ ఫ్యాకల్టీ ఏదో సంథింగ్ ఇద్దరికి అసలు బాగానే లేదు, రిలేషన్షిప్ బాగోలేదు, సో ట్రై చేయండి ఫ్యాకల్టీతో మాట్లాడి ఇష్యూ ఇదని చెప్పి ఒకసారి మీరు ఏదైనా ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఆర్ఎల్స్ నా సజెషన్ అయితే ఫైనల్గా స్కూల్ మార్చండి, అది బెస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ ఏమవుతుందంటే స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ మీదే పూర్తి ఇంట్రెస్ట్ పోయి అసలు ఎందుకు చదువుతున్నారా బాబు అన్న దీనికి వస్తారన్నమాట. నాకు తెలిసి మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కౌన్సిలింగ్ వచ్చే స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఇదే. నేనైతే వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టి అడుగుతా, మ్యాథ్స్ సార్ బాగా చెప్తున్నాడా, తెలుగు సార్ బాగున్నాడా, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ బాగానే ఉందా, సో ఇట్లా ప్రతి ఒక్కరిని అడిగితే ఆ మ్యాథ్స్ సార్ అప్పుడప్పుడు తిడతారు, లేదా కొంచెం ఫాస్ట్ వెళ్తారు, స్పీడ్గా చెప్తారు, నీకు ఒక్కడికే ఫాస్ట్ అనిపిస్తుందా లేదా నీతో పాటు ఇంకొక ఫ్రెండ్స్ 4-5 ఫాస్ట్ అని చెప్పారా, మరి నీకు ఫాస్ట్ అని చెప్తే నువ్వు సార్తో ఏమైనా అడిగావా, సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్, లేదు లీజర్ అవర్లో వెళ్ళి మళ్ళీ కలిసి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలా. అసలు తల్లిదండ్రులు ఇంత కమ్యూనికేషన్లో స్టూడెంట్స్తో ఉంటున్నారంటారా నవేడేస్? అంటే ఒక మంచి కాలేజ్ చూసామా లేదా వేసేసాము, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు బ్రషప్ చేస్తారు, వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు అనేది ఎక్కువగా చూస్తున్నాం. కానీ అసలు ఇంత కమ్యూనికేషన్ ఉందంటారా స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి మధ్య? ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే మేబీ ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, వాళ్ళు పాపం వాళ్ళ వర్క్లో ఆక్యుపై అయి ఉంటారు, బేసిక్ నెసెసరీస్ లైక్ టైంకి ఫుడ్ పెట్టడము, స్కూల్కి పంపించడం, ఇంతవరకే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ లోపల ఏం జరుగుతుంది, మా వాడికి తక్కువ వస్తున్నాయి మార్కులు అంటారు, ఎందుకు తక్కువ వస్తున్నాయి, వీ హ్యావ్ టు ఫైండ్ ద రీజన్. ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అంటాము, ఎందుకు ఫీవర్ వచ్చింది, దానికి చాలా కారణాలు ఉంటాయి కదా, నాకు జలుబు వల్ల ఫీవర్ వచ్చి ఉండొచ్చు, వైరల్ వల్ల ఫీవర్ వచ్చి ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఫీవర్ వచ్చి, రకరకాల కారణాలు ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతా అనమాట. స్టూడెంట్కి మార్క్స్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ పడిపోతుంది రోజు రోజుకి అంటే వీ హ్యావ్ టు చెక్, ఖచ్చితంగా మనం చెక్ చేసుకొని నెక్స్ట్ డెసిషన్ అనేది స్పీడప్ చేసుకోవాలి. దట్ పార్ట్కి వచ్చేసరికి కౌన్సిలింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ పేరెంట్స్ ఆల్సో. నేను అందుకే కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళకి పేరెంట్స్ రండి, వీలుంటే 2 రండి, లేదా ఒకళ్ళన్నా రండి, స్టూడెంట్ని కూడా తీసుకొని రండి. కొంతమంది మేమిద్దరం వస్తాము లేదా నేను వస్తాను, మీరు నేను మాట్లాడుకుంటే అయ్యేది కాదు కదా. నేను మిమ్మల్ని కాదు జడ్జ్ చేయాల్సింది, మీ బాబునో పాపనో జడ్జ్ చేయాలి. వాళ్ళు ఉంటేనే రైట్, నేను కూడా కరెక్ట్ చెప్పగలను ఏం జరుగుతుంది, ఆ పిల్లాడికి ఏం జరుగుతుంది లేదా ఆ పాపకి ఏమైంది, వాట్ మెజర్స్ ఏం తీసుకుంటే బెటర్ అవుతారనేది నేను అప్పుడు చెప్పగలను అన్నమాట. ఎస్, అంటే మోరల్ సపోర్ట్ విషయానికి వస్తే పిల్లలు ఇంట్లో ఉంటే పర్లేదు, కానీ ఇద్దరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది మనకి ఎక్కువగా ఇంటర్ విషయానికి వస్తే హాస్టల్స్లోనే ఎక్కువ వేస్తూ ఉంటారు. అండ్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్ మేనేజ్మెంట్ కూడా అదే ప్రిఫర్ చేస్తుంది, మాకు అప్పచెప్పేయండి 2 ఏళ్ళు అనే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మరి అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి? ఇక్కడ పేరెంట్స్ కూడా అండి నన్ను అడిగితే ఎస్టర్డేనే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. CUET ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, జేఈ అయిపోయింది. సో జేఈతో పాటు వాళ్ళు ఏదో సమ్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇచ్చారు, దాంట్లో ఎన్రోల్ అవ్వమన్నారంట. దే ఆర్ నాట్ ఓకే విత్ దోస్ యూనివర్సిటీస్. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా, సో దాంట్లో థౌజండ్స్ ఆఫ్ ఇంటేకే థౌజండ్స్లో ఉంటుంది. సో వీఆర్ నాట్ రెడీ టు దట్ అన్నారు. దట్స్ ఫైన్, ఓకే. సో CUET అప్లికేషన్ పేరెంట్ పెట్టించుకున్నారండి. లాస్ట్లో మనకి లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది క్యాప్చర్ చేసుకోవాలి. స్టూడెంట్ వచ్చి హాస్టల్లో ఉంది, లైవ్ ఫోటోగ్రఫీ ఇప్పుడు ఎవరు తీసుకోవాలి?
స్టూడెంటే తీసుకోవాలి. ఈ పేరెంట్ కాలేజీకి కాల్ చేసి ఇలా అప్లికేషన్ పెట్టాము, లైవ్ ఫోటోగ్రాఫ్ కావాలి అని అంటే ద యూజ్ టు స్కోల్ దట్ చైల్డ్. అమ్మాయిని తిడుతున్నారంట, నీకేం పని లేదా, మా టైం వేస్ట్ చేస్తున్నామని. సియుఈటి ఎగ్జామ్ అనేది ఎన్టీఏ కండక్ట్ చేసేది. అంతే, జేఈ తర్వాత వాల్యుబుల్ ఎగ్జామ్. దాంట్లో మనం క్వాలిఫై అయితే కౌన్సిలింగ్కి వెళ్తే సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. నువ్వు చెప్పిన లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కన్నా కూడా ఇది వాల్యుబుల్. అండ్ ఆల్సో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలంటే వీ హ్యావ్ టు పే అమౌంట్. సియుఈటీలో అంత పే చేయక్కర్లేదు కదా కంపేర్ టు దిస్. ఓకే. సో ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. ఎందుకంటే మన పిల్లలు మన అమౌంట్ వీఆర్ పేయింగ్ టు జూనియర్ కాలేజెస్. ఓకే, ఆ యాజమాన్యానికి మనం పిల్లల్ని ఇస్తున్నాము, అలాగే మనం డబ్బులు కూడా కడుతున్నాం, మనం ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాం కంప్లీట్గా చెప్పాలంటే. సో వీ హ్యావ్ అవర్ ఓన్ రైట్స్ టు ఫైట్ విత్ దెమ్. అంతేకాని వాళ్ళు చెప్పిన ఎగ్జామ్స్, వాళ్ళు చెప్పిన లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫాలో అయితే మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. అది నేను అనేది. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాదు అన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు చెక్. ఓకే, థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఒక స్టూడెంట్ ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, అలాగే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ముఖ్యంగా 10th తర్వాత ఇంటర్ఫేస్ అనేది, అలాగే తల్లిదండ్రుల పాత్ర గురించి, జేఈ కాకుండా ఇంకా ఎలాంటి బెస్ట్ ఆప్షన్స్ ఒక స్టూడెంట్కి ఉన్నాయి అంటూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 కెరీర్ గైడెన్స్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.